డైలీ టేస్ట్ ది డైలీ. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో 5 మావోయిస్టు కీలక నేతలు చనిపోయారు. ఇందులో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఇన్ఛార్జి గణేష్ కూడా ఉన్నారని తెలుస్తోంది. మావోయిస్టులు టాప్ లీడర్లలో ఒకటిగా ఉన్న గణేష్ సొంతూరు నల్గొండ జిల్లా పుల్లెంల. గత 3 దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న గణేష్ పై ₹1 కోటి పైగా రివార్డు ఉంది. గణేష్ కోసం కొన్ని రోజులుగా భద్రతా బలగాలు వేట సాగిస్తున్నాయి. మరికొందరు మావోయిస్టు టాప్ లీడర్లు పోలీసుల అదుపులో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సందీప్, మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలే టార్గెట్ గా చేసుకుంటూ భద్రతా బలగాలు మొత్తం అంతమొట్టిస్తాయని చెప్పొచ్చు. ఇందులో ఇప్పటికే దాదాపుగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతలను హతమార్చడం, అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మాత్రం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి నేతతో పాటు మరొక 4 కూడా మృత్యువాద పరిస్థితి కనిపిస్తుంది. అందులో ప్రధానంగా నల్గొండ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి నల్గొండ ప్రాంతం సంబంధించినటువంటి గణేష్ మావోయిస్టు సంబంధించిన కీలకమైన నేత. ఇతను గత 30 సంవత్సరాల క్రితం కూడా అడవి బాట పెట్టాడు. ఆ తర్వాతకి ఏదో ఛత్తీస్గఢ్ కు అంచెలంచెలుగా వెతుకుతూ ఇప్పుడైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అయినటువంటి కీలకమైనటువంటి నేతగా అయితే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో కూడా కేంద్ర ప్రభుత్వం అయితే కూడా మావోయిస్టు పార్టీ సంబంధించిన అందరినీ కూడా అంతమొందించడం, అదేవిధంగా ఈ నెల 2026 మార్చి నెలాఖరులోపు మావోయిస్టు పార్టీలు అందరినీ కూడా 7,000 లక్షలను కూడా భద్రతా బలగాలు మాత్రం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నాయి. ఇందులో ప్రధానంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలందరినీ కూడా అంతమొందిస్తున్నారు. కొంతమంది మాత్రం లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో కీలకమైనటువంటి నేతలు లొంగిపోవడంతో పాటు అదేవిధంగా మిగతా సంబంధించిన వారంతా కూడా అడవి బాటలో ఉన్నటువంటి వారంతా కూడా ఎన్కౌంటర్ లో కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి గణేష్ 30 సంవత్సరాల క్రితం అయితే మావోయిస్టులో పార్టీలో జాయిన్ కావడం, ఆ తర్వాతకి ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతగా ఉండటం, గత 30 సంవత్సరాల నుంచి ఉన్న నేపథ్యంలో కూడా అతనిపై కూడా వివిధ రకాల కేసులు అయితే అతనిపై నమోదు కావడం, అందులో ప్రధానమైనటువంటి ఎన్కౌంటర్లు, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ఎన్కౌంటర్లు కూడా కీలకంగా వ్యవహరించడం ఇతని పాత్ర కీలకమైందని చెప్పొచ్చు. ఈ క్రమంలో అతనిపై కూడా సుమారుగా ₹1 కోటికి పైగా రివార్డ్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు భద్రతా బలగాలు మొత్తం ఛత్తీస్గఢ్ ఉన్న సంబంధించిన అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న క్రమంలో తారాస పడడం, అదేవిధంగా ఒకరిపై ఒకరు కాల్పులు చేసుకున్న నేపథ్యంలో గణేష్ మృత్యువాత పడడం, అతనితో పాటు మరొక 4 కూడా మృత్యువాత పడే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన భద్రతా బలగాలు చేపడుతున్న కూంబింగ్ నేపథ్యంలో భారీగా అయితే ఆయుధాలు కూడా దొరకడం, అదేవిధంగా డంపులు దొరకడం, అదేవిధంగా కర్రెగుట్టల ప్రాంతాల్లో కూడా ఏదో ఆయుధ కర్మాగారానికి సంబంధించినటువంటి యంత్రాలు కూడా దొరికే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఇప్పటికే ఆయా సంబంధించిన మావోయిస్ట్ పార్టీ మాత్రం భారీగా అయితే ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో కొంతమంది నేతలు అయితే లొంగిపోతున్నారు, మరి కొంతమంది మాత్రం ఎన్కౌంటర్ లో కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.